నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము. అందులో మనకు 21 రోజులు అయిపోయింది కాబట్టి 21 అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాము. ఈరోజు 22వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. అయితే నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గురించి వివరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, శృతదేవముని శృతకీర్తి మహారాజుకు వివరించాడు పూర్వము. అదే విధానంగా నేను నీకు వివరిస్తాను అని తెలియజేసిండనమాట. అయితే ఈ శృతదేవముని మాటలను వైశాఖ మాసం యొక్క మహిమను విశిష్టతను చెప్తే విని శృతకీర్తి మహారాజు ఏమంటున్నాడంటే, మహాముని, ఇహపర సౌఖ్యాలను ఇచ్చి మరి వైశాఖ మహిమలను ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగడం లేదు. అసలు విష్ణు కథలు చెవులకింపైన అంటే ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇంకా నువ్వు వినాలి అనే కోరిక కలుగుతోంది నాకు. మరి నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్లనే మీరు మా ఇంటికి అతిథిగా రావడం జరిగింది. మీరు ఈ విధంగా రావడం వల్ల నేను వినగలుగుతున్నాను. మీకు దయ ఉంచి నాకు ఈ శ్రీహరికి ప్రియమైన ఈ వైశాఖ మాసం యొక్క మహిమను ఇంకా నాకు తెలియజేయండి. ఈ ధర్మాలను గురించి ఇంకా నాకు వివరంగా తెలియజేయండి అని కోరుకున్నాడు, ప్రార్థించిండు. అప్పుడు శృతకీర్తి మాటలు విన్న శృతదేవముని చాలా సంతోషించాడు. వైశాఖ ధర్మాలను గురించి తెలుసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి ఆ ధర్మముల మహిమను వివరించు అని వాటి అందు ఆసక్తి కలిగి ఉండడం అన్నది కూడా చాలా విశేషమైనది. అది పూర్వజన్మ సుకృతం లేకుంటే కాదు. అయితే నీకు ఈ విధంగా ఆ మహిమను తెలిపే ఇంకొక మంచి విశేషమైన కథను చెప్తాను, విను అని చెప్తూ ఉన్నాడు. పూర్వం పంపా తీరంలో శంపుడు అనే పేరు గల ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఏం చేసిండంటే, ఒకసారి వైశాఖ మాసము ఆ ఎండలలో బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి ప్రాంతానికి వచ్చిండట. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణం చేస్తూ, వైశాఖ మాసంలో ఎండలు ఎలా ఉంటాయి, ఆ ఎండలలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఎండ బాధితుడైండట. మధ్యాహ్న సమయం అయింది. అడవిలోకి వచ్చే వరకు అక్కడ ఆయనకు చాలా అలసిపోయిండు అని ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టు నీడలో కాసేపు కూర్చుందామని కూర్చున్నాడట. అయితే అక్కడ ఒక బోయేవాడు వింటిని పట్టుకొని అక్కడికి వచ్చిండు. అప్పుడే అతడు వేటగాడు. అయితే అతడు దయాహీనుడు, సర్వ ప్రాణులను హింసించేవాడు. ఆయన పని అదే కదా, వేటగాడు బాణాలు వేసి చంపుతూ ఉంటాడు ఇతర ప్రాణులను. అదేవిధంగా ద్రవ్యం కోసము ఎవరైనా వస్తే వాళ్ళను పీడించి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని దోచుకునేవాడు అన్నమాట. అయితే ఈ సూర్యునిలాగా ప్రకాశిస్తున్న ఈ శంభుడు ధరించిన కుండలాలు, రత్న కుండలాలను చూసి వాడికి మోహపడ్డాడు. వీటిని తీసుకోవాలి అనుకుని శంభుడిని పీడించి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఆల్రెడీ అలసిపోయి ఉన్నాడు, ఆయనను
దగ్గర నుండి ఆయన దగ్గర ఉన్న గొడుగు, చెప్పులు, కమండలము వాళ్ళు అవి పట్టుకొని వెళ్తారు కదా పాపం. అయితే ఆ చెవులకు ఉన్న కుండలాలు అన్నీ దొంగతనం చేసుకొని తీసేసుకొని లాగేసుకొని ఇక వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని వెళ్ళగొట్టిండట. ఆయన విశ్రాంతి తీసుకుందామని వచ్చినప్పటికీ ఈయన భయంతో పాపము గబగబా వడివడిగా వెళ్దాం అనుకున్నా కూడా కాళ్ళు కాలుతున్నాయని చెప్పి గడ్డి వచ్చిన చోట దబదబా కాలు పెట్టి నిలబడము 1 సెకండు. అట్లా నీడ వచ్చినప్పుడు గబగబా నడవడం, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ వేటగాడి వల్ల భయం. అందుకని అలా వెళ్తూ ఉంటే వేటగాడు 1 నిమిషం ఆలోచించుకొని ఆయననే పరిశీలనగా చూసిండట. చూసి ఏమనిపించింది అంటే ఆయనకి, అరే పాపము ఎండలో అవస్థ పడుతూ ఉన్నాడు కదా బ్రాహ్మడు, ఈ చెప్పులను ఇచ్చేస్తాను, ఈ పాదుకలను అని అనుకున్నాడట. అనుకొని, నువ్వు ఎండలో బాధపడుతున్నావు కదా, నీకు నీ పాదుకలను ఇవ్వాలని నాకు ఆలోచన వచ్చింది, కాబట్టి ఇవి తీసుకో అని చెప్పి ఇచ్చిండట శంభుడికి. ఇస్తే ఈయన ఏమనుకున్నాడు, ఆయన చెప్పులు నేను తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నాడు. కానీ ఆ శంభుడు ఎంతో సంతోషపడ్డాడట. కిరాతుడు ఎంత దయావంతుడైపోయిండు, శంభుడి నుండి తాను దొంగిలించిన చెప్పులు ఆయనకే ఇచ్చి ఆయనకు మళ్ళీ నాకు చాలా సంతోషపడ్డాడట. అయినా కూడా తన చెప్పులు తీసుకొని తనకిచ్చినా కూడా ఆ ఎండా సమయంలో చెప్పులు లేక, అందుకే మనము వైశాఖ మాసంలో చెప్పులు దానం చేయాలి అని, చెప్పులు లేని వాళ్ళకు. అయితే 4 జతలు ఉన్న వాళ్ళకు మనం తీసుకుపోయిస్తే ఏం ప్రయోజనం కాదు. ఎండలో చెప్పులు లేకుండా బాధపడే వాళ్ళకు చెప్పులను దానం చేయడం వల్ల అన్నమాట. అయితే ఆ బాలికలను ఇస్తే నాకు కూడా కొంత పుణ్యం కలుగుతుంది కదా అని అనుకున్నాడట. అనుకొని ఆ శంకుణ్ణి దగ్గరికి వెళ్ళి పాదుకలను ఇచ్చిండట. ఆయన చాలా ఆనందపడ్డాడు, ఎందుకంటే అంత అవస్థ పడుతున్నాడు కదా, కింద కాలు పెట్టలేకపోతున్నాడు పోదామంటే. అయితే వీని పుణ్యం పరిపక్వమైంది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధి కలిగి ఉన్నప్పటికీ, దుర్బుద్ధితో తన చెప్పులు దొంగలం చేసినప్పటికీ మళ్ళీ మంచి బుద్ధి కలిగి తిరిగి ఇచ్చినుడు కాబట్టి అతను కిరాతుడైన కూడా పాదుకలను ఇచ్చిండు కాబట్టి శ్రీవారికి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించింది. నాకు ఎంత మంచి బుద్ధి కలిగించిందంటే, ఇది పూర్వజన్మ సుకృతం వల్ల ఈయనకి ఈ విధంగా బుద్ధి కలిగింది, ఇలా ఇవ్వాలి అని. మరి అప్పటి వరకు అంత దుర్మార్గుడిగా ఉన్నవాడు ఎలా మారిపోయాడు. మరి ఇప్పుడు ఈ పాదుకలను ధరించి నేను చాలా సంతోషపడ్డాను కాబట్టి నాకు ఇలా సంతృప్తి కలిగించినావు కాబట్టి నువ్వు సుఖంగా ఉండు అని ఆశీర్వదించిండట శంభుడు. చూడండి, ఆయన చెప్పులే తీసుకొని ఆయనకి ఇబ్బంది కలిగించినా కూడా తిరిగి ఇచ్చినందుకు ఆయన ఆశీర్వదించిండు. అంటే ఆపదలో కష్టంలో ఉన్న వాళ్ళకు అవసరమైంది మనం చేసినప్పుడు వాళ్ళు ఆనందపడతారు. ఏ విధంగా చేసినామని చూడరు వాళ్ళకి ఆ సమయంలో అది అందింది అది. అయితే ఇట్లా కిరాతుడికి శంభుని మాటలను చూస్తే చాలా ఆశ్చర్యమైందట. నేను ఆయన దగ్గరనే దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఆయనకే ఇచ్చినాను, అందులో నాదేమున్నది, నాకెట్లు పుణ్యం కలుగుతుంది, మరి వైశాఖము శ్రీహరి సంతోషిస్తాడు అని అంటున్నాడు, మరి అసలు ఆ విషయం ఏంటో నాకు కాస్త చెప్పు అని శంకుణ్ణి ప్రార్థించిందట కిరాతుడు. అంటే చూడండి, అంటే ఆయన పాపము పరిపక్వమయ్యి మంచి విషయాలందు ఆసక్తి కలుగుతూ ఉంది, అంటే ఆయనకి శుభాలు జరగబోతూ ఉన్నాయి అని అర్థం. అంటే వైశాఖ పురాణం వినాలి అని కోరిక కలిగి వినగలగడమే మనము అదృష్టవంతులం అన్నమాట. అట్లా ఆ శ్రీహరి అనుగ్రహంతో వాడికి ఇది తెలుసుకోవాలనిపించి
శంఖుడు కూడా చాలా సంతోషపడి ఆ కిరాతుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే లోభము గల కిరాతుడు, మరి నీవు నా నుండి దొంగతనం చేసిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లా వైశాఖ మాసము ఇది, అందువల్ల శ్రీహరి మహిమయే ఈ వైశాఖ మాసంలో నువ్వు తీసుకున్నావు, నా దగ్గర నుంచే తీసుకున్నప్పటికీ తిరిగి నాకు ఇచ్చినందువల్ల నీకు చక్కగా నీ పాపాలన్నీ తొలగిపోయినాయి. ఆ ధర్మ ఫలము ఆచరించిన ఫలము నీకు కలిగింది. ఇది దైవవశంన నీకు ఈ బుద్ధి కలిగింది. నువ్వు పాపాత్ముడవు అయినప్పటికీ నీకింత మంచి బుద్ధి కలగడానికి వైశాఖ మాసము శ్రీహరి దయ కారణం. ఇది వైశాఖ మాసం కాబట్టి నీకు పుణ్యం కలిగింది అని శ్రీహరికి ఇష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినవి అదే ధర్మం అని మనువు మున్నగవాళ్ళు తెలియజేసిండ్రు. మరి వైశాఖ మాసానికి చెందిన ధర్మాలు శ్రీహరికి ప్రీతిదాయకాలు, మిక్కిలి ఇష్టములు. మరి వైశాఖ మాస ధర్మాలకు సంతోషించినట్టు శ్రీహరి వేరే ఏ ధర్మాలకు సంతోషించడట. ఎంత పెద్ద ఖర్చుతో కూడుకున్న యజ్ఞయాగాదులు చేసినా కూడా ఇంత సంతోషం అనేది కలగదట. శ్రీహరికి ఈ వైశాఖ మాసంలో మాత్రం అంత సంతోషం. ఈ ధర్మాలు అంటే అంత ఇష్టమట ఆయనకు. ఈ ధర్మాలు అంటే వైశాఖ ధర్మానికి సాటి అయినది ఇంకే ధర్మము లేదు. వైశాఖ ధర్మములను ఆచరిస్తే గయకు, గంగా నదికి, ప్రయాగకు, పుష్కరానికి వెళ్ళిన కురుక్షేత్రాలు అంటే ఎన్నో దివ్య క్షేత్రాలు దర్శించినా కూడా మనకు దొరకనటువంటి పుణ్యం కలుగుతుంది. మరి మనము గోదావరికి, కృష్ణకి సేతునకు ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి ఈ పవిత్ర నదికి పోనక్కర్లేదు. కష్టపడి వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే చాలు. చక్కగా ఈ ప్రసంగము గంగా నది కంటే పవిత్రమైనది. ఈ విషయం నువ్వు అడిగి తెలుసుకుంటున్నావు కదా, ఇది గంగా నది కన్నా విశేషమైనది, పవిత్రమైనది. మరి నదిలో స్నానం చేసిన వారికి, ఈ ప్రసంగము విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడు. అంత మహిమాన్వితమైనది ఈ వైశాఖ పురాణము వినడం అన్నది. మరి ఎంత ధనం ఖర్చు పెట్టినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యాగాదులు చేసినా కూడా భక్తిపూర్ణములైన ఈ వైశాఖ ధర్మాల వల్ల వచ్చు పుణ్యము రావు, వీటికి సాటి కావు. కాబట్టి ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలను ఇచ్చావు నువ్వు, నీకు ఇవ్వాలి అనిపించింది కదా, నా పాదుకలే అయినప్పటికీ నీకు ఇవ్వాలి అనే సంకల్పం కలగడం అని ఉన్నది చూడు, అది ఈ మాసం అంత గొప్పది. కాబట్టి దీనికి మాధవ మాసం అని కూడా పేరు. పాదుకలను ఇచ్చుట చేత నీకు పుణ్యం కలిగింది నిశ్చయంగా అని శంఖుడు వ్యాధునకు వివరించిండు ఆనందంతో ఆయనకి పాదుకలు ఇచ్చినందుకు. ఇంతలోనే ఒక సింహమును పులిని చంపడానికి సింహం వేగంగా వస్తూ ఉన్నాయట. దాని వెనుక ఒకటి మార్గ మధ్యంలో కనిపించిన మహాగజము, ఒక గజం కనిపించిందట అక్కడ మార్గంలో. కనిపిస్తే సింహానికి గజానికి భయంకరమైన యుద్ధం జరిగిందట. ఆ పులి వదిలిపెట్టి గజంతో యుద్ధం చేస్తూ ఉందట సింహం. రెండు యుద్ధం చేసి 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 అలసిపోయినాయట. ఇక అలసిపోయి మరి ఈ ఒకదానికొకటి
ఆ, అలసిపోయి కింద పడిపోయినాయట. ఒకదానికోటి ఆ, అంటే దాన్ని ఇది దీన్ని అది కొట్టి అలసిపోయి ఆ, అక్కడ 1 నిమిషం అలా ఆగిపోయినాయట. ఆ ఆగిపోయిన సమయంలోనే ఈ శంకుడు ఈ కిరాతునికి చెప్తూ ఉన్న విషయము వైశాఖ ధర్మాల గురించి విన్నాయట. వినగానే వాళ్ళకి చక్కగా ఈ వైశాఖ మాసం యొక్క ధర్మాలను విన్న పుణ్యంతో వాళ్లకు శంకుడు కిరాతునికి చెప్పిన మాటలు విన్నంతనే ఆ గజసింహాల రూపాలు మారిపోయి దివ్య రూపాలు వచ్చేసినాయట వాటికి. అయితే వాటిని తీసుకొని పోవడానికి దివ్యములైన విమానాలు వచ్చినాయట. దివ్య రూపాలు వచ్చినాయి, దివ్య విమానం వచ్చింది. మరి వారిద్దరు కూడా దివ్య రూపులయ్యి కిరాతునికి వైశాఖ వ్రత మహిమని చెప్తూ ఉన్న శంకునికి నమస్కరించినట. అప్పుడు ఈ కిరాతుడు శంకుడు ఇద్దరు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మహిమ అని తెలుసు కానీ ఇది ఎలా జరిగిందో తెలియదు కదా, అందుకని ఆశ్చర్యపోతున్నారు. మరి మీరెవరు, మాకేలా నమస్కరిస్తున్నారని ప్రశ్నించినట. అప్పుడు ఆ గజసింహాలు చెప్తూ ఉన్నారట, నన్ను మీకు ఈ దివ్య రూపాలు అసలు ఎలా వచ్చినాయి, మీరు గజసింహాలుగా వచ్చి కొట్లాడుకుంటూ వచ్చిండ్రు కదా అని ప్రశ్నిస్తే, అప్పుడు వాళ్ళిద్దరు కూడా మేము మాతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు కోహలుడు అని మా పేర్లు, అన్ని విద్యలు నేర్చి యమనంలో ఉన్న మాకు ఇద్దరిని చూచి మా తండ్రి ఏం చెప్పిండు అంటే, నాయనలారా విష్ణు ప్రియకరమైన వైశాఖ మాసం వచ్చింది కాబట్టి చలివేంద్రాలను ఏర్పరచండి, జనులకు విసనకర్రలతో అలసటను తీర్చండి, విసిరండి, మార్గంన నీడనిచ్చే మండపాలను ఏర్పాటు చేయండి, చల్లని నీటిని అన్నమును బాటసార్లకు ఇవ్వండి, వాళ్ళ అలసటను పోగొట్టండి, మరి ప్రాతకాలంలో స్నానం చేసి శ్రీహరిని పూజించండి, శ్రీహరి కథలను వినండి, చెప్పండి అని మాకు ఈ బహువిధాలుగా చెప్పిండు ఈ వైశాఖ మాసం యొక్క విధి విధానాలు. అయితే మేము వాటన్నిటికీ కోపగించుకున్నాము, అతడు చెప్పిన ధర్మాలను ఒక్కటి కూడా ఆచరించలేదు, పైగా మా తండ్రి మాటలను తిరస్కరించడం వల్ల దోచినట్టు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినాము. అట్లా మా తండ్రి మేము అవినయంగా ప్రవర్తించడం చూసి నిర్లక్ష్యానికి కోపించిండు మా మీద. కోపించి ధర్మం విముఖుడైన పుత్రుణ్ణి, వ్యతిరేకమైన పలుకులు పలికే భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవాలి. మరి మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి దాక్షిణ్యం వలన ధనలోభము చేత మనం కనుక అట్లా విడవకుంటే అకార్యాలను చేసినట్టయితే సూర్యచంద్రుడు ఉన్నంత కాలము నరకం అనుభవించాలట. కాబట్టి ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఆ మాతంగ మహర్షి ఏం చేసిండు అంటే, నా మాటలు వినక క్రోధావేశంతో వ్యవహరించిన మీరిద్దరు కూడా దంతిలుడు సింహంగాను కోహలుడు గజముగాను చిరకాలం అడవిలో ఉంటారు అని శపించిండట. మరి వాళ్ళు పశ్చాత్తాపడిండ్రు. పాపం తండ్రి ఆ విధంగా శపించేసరికి భయపడిపోయి సాష్టాంగపడి ప్రార్థించిండ్రు, ప్రాయశ్చిత్తం తెలపండి నానా మాకెట్లా అని. అప్పుడు జాలిపడిన ఆ మాతంగ మహర్షి ఏమన్నాడంటే, కొంతకాలానికి మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనబోతారు, అప్పుడు మీరిద్దరూ కలుసుకొందురు. ఆ సమయంలో కిరాతుడు శంకుడను బ్రాహ్మణులతో వైశాఖ ధర్మాలను గూర్చి చర్చిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు వాటిని వింటారో దైవికంగా మీరు అక్కడికి వెళ్ళి వాటిని వినగలుగుతారు.
ఆ మాటలు విన్నప్పుడే మీరు శాప విముక్తి కలుగుతుంది, మీకు ముక్తి కలుగుతుంది అని. చూడండి, అవి చెప్తే అవినయంగా పెడచెవున పెట్టి విననందువల్ల మళ్ళీ అవి విన్నప్పుడే వీళ్ళు అనుగ్రహింపబడ్డారనమాట. ఆ విధంగా మా తండ్రి చెప్పాడు, ఆయన చెప్పినట్లే జరిగింది, మేము కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని ఆ దంతిలుడు కోహిలుడు వాళ్ళకు నమస్కరించి ఈ విషయమంతా చెప్పి తన తండ్రి వద్దకు వెళ్ళిండ్రట విమానంలో ఎక్కి. అయితే అట్లా వెళ్ళిపోయిందనమాట. మరి వాడి మాటలు విని కిరాతుడు కూడా చాలా ఆశ్చర్యపోయిండు, విస్మయం చెందిండట. మరి శంకుడును కిరాతునితో పోయి వైశాఖ మహిమను ప్రత్యక్షంగా చూసినావు కదా, నన్ను అడుగుతున్నావు ఏంటి, ఇంకా చూసినావు కదా ఇప్పుడే ప్రత్యక్షంగా దాని యొక్క మహిమ ఎలా ఉందో, వినుట వలనే వాళ్ళకు శాప విముక్తి కలిగింది, ముక్తి కూడా కలిగింది. మరి కిరాతునిలో ఉన్న హింసా బుద్ధి మొత్తం నశించిపోయిందట. ఒక్కసారి ఆయనలో పరివర్తన జరిగిందట. అట్లా మనసు పరిశుద్ధం అయిపోయింది. అంటే మనం ఇవి వినడం వల్ల మన మనసు కూడా పరిశుద్ధం కలుగుతుంది. మన మనసు పరిశుద్ధం అవుతుంది కాబట్టి మన పాపాలు తొలుగుతాయి అని, మనకు చెడు బుద్ధి అనేది కలగకుండా పరిశుద్ధులమవుతూ ఉంటాం అన్నమాట. పాపాలు ఎట్లా తొలుగుతాయంటే ఎవరో వచ్చి ఇట్లా మన లోపల ఉన్న వస్తువులు అవి తీసి పడేయారు. మనలో మనం మాట్లాడే మాటలో, మనం చేసే పనులలో పరివర్తన అనేది కలుగుతుంది. అంతవరకు చేసే విషయాలన్నీ కూడా మనము మరిచిపోయి చక్కగా ప్రవర్తిస్తూ ఉంటాం. పెద్దల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, దైవం పట్ల కానీ, భాగవతుల పట్ల కానీ. అట్లా ఈయన మనసు శుద్ధి అయింది అట. అతడు పశ్చాత్తాపతుడైండు. అప్పటిదాకా అయ్యో నేను ఎంతమందిని హింసించాను, ఎన్ని జంతువులను సంహరించాను, ఎన్ని తప్పు పనులు చేశానని పశ్చాత్తాపం చెందిండట. మరి ఆ పశ్చాత్తాపం చెందడమే గొప్ప శిక్ష, మంచి వరము. ఎప్పుడు భగవంతుడిని తెలుసుకొని ఆయన మహిమను, మనము చేసిన కర్మల గురించి ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందుతామో అప్పుడే మనం పాప విముక్తులము అవుతాం అన్నమాట. అట్లా శంభునకు నమస్కరించి ఏమంటున్నాడు, ఈ కథ మనకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పిండు ఆ కిరాతుడు ఎలా మారిపోయిండో, మరి ఏం చేసిండు అనేది మనకు ఇంకో అధ్యాయంలో మనం దీని కథను తెలుసుకుందాం. ఈరోజు మనకు వైశాఖ పురాణంలో 22వ రోజు 22వ అధ్యాయము సంపూర్ణం చేసుకున్నాము. మరి ఈ విధంగా శృతదేవముని శృతకీర్తి మహారాజుకు చెప్పాడు అని ఈ విషయాన్ని, వైశాఖ మహిమను నారద మునీంద్రుడు అంబరీష మహారాజుకు తెలియజేసిండు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.